నిజమైన నీతివంతులకి యుద్ధం ఇది. ఎందుకంటే పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం. ఎందుకంటే ఇప్పుడు మన సురేంద్రబాబు అనే వ్యక్తి 15 సంవత్సరాల క్రితం ఆయన బతుకుతెరువేమో చాలామందికి కూడా తెలుసు. ఎందుకంటే మన పార్టీలో అనంతపురం జిల్లాలో శాసనసభ్యునిగా ఉండే నారాయణ రెడ్డి వాళ్ళ కింద సబ్ కాంట్రాక్ట్ చేసేవాడు. ఈరోజు ఆయన నిన్న 1,000 కోట్లకి పడిగెత్తినారంటే ఆయన అవినీతి ఎంత ఏకంగా పరుగులు పెడుతుందో మనమంతా కూడా ఆలోచన చేయాలా. ఈరోజు కూడా మేమంతా గడప గడప చేస్తున్నాం. ఇక్కడ గొల్లుదొడ్లు 2 ఉన్నాయి బీసీ కమ్యూనిటీ. వాళ్ళకి మేము క్యాన్వాస్లు చేస్తుంటే ఒకరో ఇద్దరు అదెట్లా మేము టీడీపీ కోటేస్తానంటేనే వెంటనే ఇన్ఫర్మేషన్ పోయి 500 డబ్బులు ఇస్తున్నారు. అంటే అది అవినీతి సొమ్ము. అది ప్రజలు కూడా, ఎందుకంటే మన పీడీ రంగయ్య అనే వ్యక్తి దాదాపు 20 సంవత్సరాలుగా పీడీగా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ మొత్తం డాక్రా మహిళలు కావచ్చు, ఉపాధి హామీ కూలీలు కావచ్చు, కులాలకి మతాలకు అతీతంగా కూడా వాళ్ళందరికీ సేవలు చేస్తూ ఆయన పార్లమెంట్ సభ్యుడిగా రావడం జరిగింది. పార్లమెంట్ సభ్యునిగా వచ్చిన తర్వాత కూడా 7 మంది ఎమ్మెల్యేలకు అధిపతిగా ఉంటూ అందరూ మనసుల్లో స్థానం సంపాదించుకొని ఆయన మంచి పాలన అందించినాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ కులస్తుడు ఇంత గొప్ప మనసు కలిగిన వాడు ఉన్నాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన అవినీతిని పరుగులు పెట్టిస్తున్నాడు. మన రంగయ్య సారు అభివృద్ధిని పరుగులు పట్టిస్తున్నాడు. ఈరోజు చూడండి, మనకి కరెక్ట్గా ఈ రోజుకి 89వ రోజు అయింది మన రంగయ్య సార్ రాబట్టి. దాదాపు 350 కోట్లు గవర్నమెంట్తో మాట్లాడి దానికి సంబంధించిన ఆఫీసర్లతో మాట్లాడి తెచ్చి మనకు అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే రైల్వేకు 250 కోట్లు, మన కన్నేపల్లి బ్రిడ్జికి డబ్బులు తేవడం జరిగింది. ఆ తర్వాత భూపసంద్రం నుంచి మన కోనాపురం వరకు డబ్బులు తేవడం జరిగింది. ప్రతి గ్రామాల్లో కూడా బోర్లు వేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా వీధి లైట్లు వేయడం జరిగింది. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయనకి అభివృద్ధి అంటే ఏమో తెలియదు, అవినీతి గురించి ఎక్కువ తెలుసు. కానీ సురేంద్రబాబుకి అభివృద్ధి అంటే ఏమో తెలియదు. మన రంగయ్య సార్కి అవినీతి గురించి తెలుసు, కానీ అభివృద్ధి ఎలా చేయాలనేది తెలుసు. ఈరోజు కూడా ఇది పెద్ద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిగిన నియోజకవర్గం. ఈరోజు సురేంద్రబాబు ఈ జనాలను ఏదో డబ్బులతో మభ్య పెట్టాలా, డబ్బులతో కొనాలా అని వచ్చినాడు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఎవరు అంత అమాయకులేం లేరు. సురేంద్రబాబుకి గుణపాఠం చెప్పే రోజులు అతి దగ్గరగా ఉన్నాయి. అక్కడ ఉండే నాయకులు కూడా, సురేంద్రబాబు వెనకిటి ఉండే నాయకులు కూడా ఉమామహేశ్వరరావుని బ్లాక్మెయిల్ చేసి అతన్ని ఏమి గట్టి పట్టించినారో చూడండి ఒకసారి. ఎందుకంటే ఆయన చూసుకుని నేర్చుకోవాలా. ఆయన ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలని ఆయన నచ్చి, ఆయన జనాలకు అందిస్తుండే పాలన నచ్చి ఈరోజు ఆయన ఒక బీసీ నాయకుడు రంగయ్య మంచి పాలన అందిస్తాడు, మంచి మనిషి, ఇలాంటి మనిషి వస్తే మా నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని చెప్పి ఈరోజు ఉమామహేశ్వరరావు కూడా మన పార్టీలోకి చేరడం జరిగింది. ఇప్పుడు ఇదే అమర్నేని సురేంద్రబాబు అనే వ్యక్తి ఈరోజు ఏం చెప్తున్నాడు, 114 చెరువులకు నీళ్ళు ఇస్తానని మనకు చెప్తున్నాడు. ఆయన మన కాలువల పనులు చేస్తూ 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల్లో లేకుని ప్రేమ ఈరోజు ఆయన గుర్తుకొచ్చిందంటే ఇది ఏ ప్రేమ మాకైతే తెలియదు. కానీ అలాంటి వ్యక్తిని నమ్మి, ఆయన మాటలు నమ్మి జనాలంతా కూడా మోసపోవద్దని అన్ని కులాలకు అతీతంగా కూడా మేమందరినీ కూడా వాళ్ళని ఏడుకుంటూ అలాంటి మాయగాళ్ళు దాంట్లో పడొద్దని కూడా ఈ ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇది అందరూ కూడా కంకణం కట్టుకొని చేస్తున్న పని. ఆయన వెనకటి వాళ్ళు కూడా అందరూ కూడా కూలి సాయంత్రం దినవారి కూలి ఎంత అని ఫిక్స్ చేసుకొని పోతున్నారు. రంగయ్య వెనకిట వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా కూడా ప్రజలంతా తరలిచ్చి రంగయ్యకి క్యాన్వాసులు చేసి రంగయ్యకి అండగా ఉంటూ ఓట్లు వేపిస్తున్నారు. అది మర్చిపోయి లేని ఇది. ఎందుకంటే రంగయ్య మన నియోజకవర్గానికి రావడము మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే శంకరనారాయణ కూడా పార్లమెంట్ సభ్యునిగా, ఒక న్యాయవాది కొడుకుగా, ఆయన కూడా ఒక అడ్వకేట్గా, ఇద్దరు వ్యక్తులు కూడా మంచి బీసీ కులానికి సంబంధించిన వ్యక్తులు. కాబట్టి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ కూడా న్యాయం చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తులు. కాబట్టి అలాంటి వ్యక్తులు మనమంతా కూడా మంచి పెద్ద అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనమంతా కూడా ఈ నియోజకవర్గాన్ని సక్సెస్